హలో పీపుల్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈ రోజైతే మనము సి రోడ్ మ్యాప్ ఫుల్గా తెలుసుకుందాం. అండ్ అంతకంటే ముందుగా మీరు పైథాన్ ఫుల్ స్టాక్ కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటున్నారా? అయితే మన పైథాన్ లైఫ్ వాళ్ళు ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అనేది లాంచ్ చేశారనమాట. అండ్ ఫర్దర్ డీటెయిల్స్ కోసం మీరు జస్ట్ నేను కామెంట్ సెక్షన్లో ఇచ్చిన కాంటాక్ట్ డీటెయిల్స్కి అప్రోచ్ అయితే చాలు, మీరు ఫుల్గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. ఎస్, ఇప్పుడైతే మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం. సి రోడ్ మ్యాప్ గురించి ఫుల్ ఫ్లెడ్జ్గా నేను చెప్తాను. ఇన్ కేస్ మీరు సి రోడ్ మ్యాప్ లేకపోతే సి లాంగ్వేజ్ అనేది నేర్చుకోవాలి అనుకుంటే ఈ రోడ్ మ్యాప్ మీకు తప్పకుండా యూజ్ అనేది అవుతుందన్నమాట. ఎందుకంటే జనరల్గా మనం ఏదైనా నేర్చుకునే ముందు అసలు ఏంటి, అసలు మన లెర్నింగ్ జర్నీలో ఏమేమి ఉంటుంది అని తెలుసుకుని అడుగు పెడితే ఇంకా ఎక్కువ ఇంట్రెస్టింగ్గా నేర్చుకుంటాం. అండ్ అది కాకుండా లైక్ ఎవరైనా నేర్పిస్తున్నా సరే, మీరు ఏదైనా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినా సరే మీరు తెలుసుకోవచ్చు ఈజీగా. ఓకే, సి రోడ్ మ్యాప్లో ఇది ఉంటుంది కదా, ఇన్ కేస్ వాళ్ళు మిస్ చేసినా కూడా మీరు లైక్ అడిగి తెలుసుకునే ఛాన్స్ అనేది దొరుకుతుంది. సో ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్గా అయితే మనకి సి లాంగ్వేజ్లో సి ఇంట్రడక్షన్ అనేది ఉంటుంది. అంటే జనరల్గా లైక్ వాట్ ఈస్ సి అండ్ ఎన్విరాన్మెంట్ సెట్టింగ్ అప్ అవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇది జస్ట్ బేసిక్ అసలు ఏంటి అని తెలుసుకోవడం అంతే. తర్వాత బేసిక్ సింటాక్స్ అండ్ స్ట్రక్చర్ అనేది తెలుసుకుంటాం అనమాట. అసలు సి లాంగ్వేజ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, సింటాక్స్ ఎలా ఉంటుంది, కామెంట్స్ ఏంటి అనేవి ఇక్కడ తెలుసుకుంటాం. తర్వాత వచ్చేసరికి ఆబ్వియస్లీ డేటా టైప్స్ అండ్ వేరియబుల్స్ అనేవి తెలుసుకుంటాం. మనందరికీ తెలుసు లైక్ డేటా టైప్స్ ఒక ఐటీ స్టూడెంట్ అయ్యి ఉండి మనకైతే తెలుసు. కాకపోతే సబ్జెక్ట్ టు లాంగ్వేజ్ టు లాంగ్వేజ్ వ్యారీ అయ్యి ఉంటాయన్నమాట. లైక్ దాని యూసేజ్ ఒకటి వ్యారీ అయ్యి ఉంటుందన్నమాట, అంతే అండి. ఇంకా టైప్ కన్వర్షన్ అవన్నీ కూడా దీంట్లోనే ఉంటాయి కదా. తర్వాత వచ్చేసరికి ఆపరేటర్స్ అనేవి ఉంటాయి, లైక్ అర్థమెటిక్, రిలేషనల్, లాజికల్ ఆపరేటర్స్, ఇవన్నీ కూడా ఆపరేటర్స్ అనమాట. ఫోర్త్ టాపిక్ వచ్చేసి. తర్వాత ఫిఫ్త్ వచ్చేసి కంట్రోల్ స్ట్రక్చర్స్ అనమాట. సో ఈ కంట్రోల్ స్ట్రక్చర్స్ అనేది కూడా మనము దీంట్లో కొంచెం ఇంపార్టెంట్ అనమాట. దీంట్లో బేసికల్గా కండిషనల్ స్టేట్మెంట్స్, లూప్స్, నెస్టెడ్ లూప్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వీటిపైన మనము చాలా ప్రోగ్రామింగ్ అనేది మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. తర్వాత వచ్చేసరికి ఫంక్షన్స్, ఇది కూడా కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటుంది. దీని తర్వాత అయితే అరేస్ అనేది ఉంటుందన్నమాట. మనకి కాన్సెప్ట్ లైక్ 1 డైమెన్షనల్ అరే, 2 డైమెన్షనల్ అరేస్ అనేవి ఉంటాయి కదా, అవి ఉంటాయి. తర్వాత వచ్చేసరికి పాయింటర్స్ అండి. అండ్ దాని తర్వాత స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది 9th వన్ వచ్చేసి. అండ్ 10th వన్ వచ్చేసి ఫైల్ హ్యాండ్లింగ్ అనేది ఉంటుందన్నమాట. తర్వాత మెమొరీ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. అండ్ అడ్వాన్స్డ్ టాపిక్స్ కూడా మనము ఉంటాయి, లైక్ లింక్డ్ లిస్ట్, అడ్వాన్స్డ్ డేటా స్ట్రక్చర్స్, రికర్షన్, ఇలాంటివి ఉంటాయన్నమాట. తర్వాత డీబగింగ్ అండ్ ఆప్టిమైజేషన్, ఇవి ఇంకా అడ్వాన్స్ అనమాట. ఇది ఓకే మీరు ఒక ప్రో అవ్వాలి అంటే ఇవి నేర్చుకోండి, లేకపోతే లేదు అన్నప్పుడు లైక్ ఫైల్ హ్యాండ్లింగ్, మెమరీ మేనేజ్మెంట్ ఇవన్నీ ఇంతవరకు నేర్చుకున్నా ఇట్స్ ఫైన్. అండ్ అలాగే ఇంకా ఇవన్నీ అయిపోయాక మనం ప్రాజెక్ట్ వర్క్స్ అనేవి చేయాల్సి ఉంటుంది నెససరీగా. సో ప్రాజెక్ట్స్ వర్క్ అనేవి లైక్ చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేయండి, బిగినర్ కాబట్టి. లైక్ క్యాల్కులేటర్, నంబర్ గెస్సింగ్ గేమ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేస్తే సరిపోతుంది. అండ్ దట్స్ ఇట్ అండి. ఇవన్నీ నేను చెప్పినవన్నీ కాన్సెప్ట్ నేర్చుకుని ఒక ప్రాజెక్ట్ అయితే బిల్డ్ చేసేయండి. సో మీకు ఆ లాంగ్వేజ్ పైన ఒక గ్రిప్ అనేది ఉంటుంది. అండ్ మనకి బేసిక్గా రెజ్యూమేస్లో అలాంటి వాటిలో మనం లైక్ యూస్ చేయడానికి కూడా ఒక చాయిస్ అనేది దొరుకుతుంది. సో నెససరీగా ఏది నేర్చుకున్నా కూడా జస్ట్ బేసిక్ చిన్న ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేయడానికి అయితే ట్రై చేసేయండి. దట్స్ ఇట్ అండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను, అండ్ అర్థమైందని కూడా నేను అనుకుంటున్నాను. సో మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేసేయండి. అండ్ ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, మీకు 50+ ఐటీ కోర్సెస్ ఫ్రీగా కావాలి అనుకున్నా కూడా, లేదంటే ఐటీ గురించి టోటల్ అవేర్నెస్ రావాలి అన్నా కూడా, ఎట్ ది సేమ్ టైం డైలీ మీకు జాబ్ అప్డేట్స్ రావాలి అన్నా కూడా, మీరైతే మన పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసేసేయండి. సో మీరు ఫ్రీగా లాట్ ఆఫ్ నాలెడ్జ్ని, ఇన్ఫర్మేషన్ని ఈజీగా తెలుసుకునే జస్ట్ మన యూట్యూబ్ ఛానల్ పైథాన్ లైఫ్ అని సెర్చ్ చేస్తే చాలు, మీరు చాలా నాలెడ్జ్ అనేది తెలుసుకునే ఛాన్స్ అనేది దొరుకుతుందండి. That's it and stay tuned for further videos. Thanks for watching this video, and finally please do subscribe for our channel Python Life. Thank you so much.